దేవుని ప్రియులందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ కార్యక్రమాన్ని వాక్యంతో ప్రారంభిద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 7వ వచనం. మరియు పరిశుద్ధాత్మ ఇటు చెప్పుచున్నాడు, నేడు మీరు ఆయన శబ్దమును వినని ఎడల కోపము పుట్టించినప్పటి వలె హృదయంలో కఠినపరచుకునకుడి. 40 సంవత్సరములు నా కార్యములను చూసి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి. కావున నేను ఆ తరం వారి వలన విసిగి మీరెల్లప్పుడూ తమ హృదయాలోచనలలో తప్పిపోవచ్చున్నారు. నా మార్గములను తెలుసుకొనలేదు గనుక నేను కోపముతో ప్రమాణం చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పి తిని అనే ఈ వాక్యంతో మన కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ దేవుని మహిమార్థమై సకలము మనం జరిగించలాగా ప్రార్థించుకుందాం. ప్రియమైన యేసు ప్రభువా, మీ దయగలిగిన పాదాలకు కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేసుకుంటూ మీ పాదాల సన్నిధి మా ఆరాధనకు మెండుగా మీరు అనుగ్రహిస్తారని నమ్ముతూ ఉన్నాం. చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి మనస్సును స్వాధీనంలో ఉంచుకుని దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి ఆరాధనలో మనసును, హృదయాన్ని పూర్తిగా లగ్నం చేసి మీ వలన కలిగేటువంటి జీవమును, సమృద్ధి అయిన జీవమును పొంది మరింత నూతనమైనటువంటి శక్తితో, ఆత్మీయ బలముతో ఈ వారమంతయు మీరు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు అనేకము చేయనట్లుగా మేము బలము పొందుటకు ఈ కార్యక్రమమును మీ మహిమార్థమై మీరే దీవించి ఆశీర్వదించి నడిపించగలరని యేషువాను మీ పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము ప్రభువా. అందరికి వందనాలు. మరి ఈ కార్యక్రమంలో మనం దేవుని యొక్క దీవెనలు, దేవుని యొక్క ఆశీర్వాదాలు ఎన్నో పొందుటకు మనం వచ్చి ఉన్నాం. అయితే మన మనసును దేవునికి ఇస్తేనే ఏదైనా మనకు జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మొదటగా దేవకుమార దీనోపకార అనే పాటకు ప్రారంభిస్తున్నాం. 2 వచనాలు. ఇది ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు, అనాదిగా క్రైస్తవులు పాడేటువంటి ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఉన్నటువంటి పాట దేవకుమార దీనోపకార. దేవకుమార దీనోపకార నా వంక దయ చూప నాయన్నరారా, నా వంక దయ చూప నాయన్నరారా, నా వంక దయ చూప నాయన్నరారా. వృక్షము పాసిన పక్షినేనయ్యా, అక్షిణ కరుణచే రాక్షింపవయ్యా, అక్షిణ కరుణచే రాక్షింపవయ్యా, అక్షిణ కరుణచే రాక్షింపవయ్యా. దేవకుమార దీనోపకార నా వంక దయ చూప నాయన్నరారా, నా వంక దయ చూప నాయన్నరారా, నా వంక దయ చూప నాయన్నరారా. పాపుల పాలిటి పరమదయాళు దీవించు నీ దయా దీనునకిప్పుడు, దీవించు నీ దయ దీనునకిప్పుడు, దీవించు నీ దయా దీనునకిప్పుడు. దేవకుమార దీనోపకార నా వంక దయ చూప నాయన్నరారా, నా వంక దయ చూప నాయన్నరారా, నా వంక దయ చూప నాయన్నరారా. వినుతింతు సద్గుణ విమల విచారా
నన్ను బ్రోవవే యేసు నామవతారా, నన్ను బ్రోవవే యేసు నామవతారా, నన్ను బ్రోవవే యేసు నామవతారా. భజన చేసేద నిన్ను నిజ రక్షకుండా, విజయము చేయవే నజరేతువాడా, విజయము చేయవే నజరేతువాడా, విజయము చేయవే నజరేతువాడా. దేవకుమారా దీనోపకారా, నా వంక దయ చూపా నాయనరారా, నా వంక దయ చూప నాయనరారా, నా వంక దయ చూప నాయనరారా. కనికరమాత్యంత కరుణయుగలదు, నిన్ను నమ్మువానిచే తిని విడవలదు, నిన్ను నమ్మువానిచే తిని విడవలదు, నిన్ను నమ్మువానిచే తిని విడవలదు. దేవకుమారా దీనోపకారా, నా వంక దయ చూపా నాయనరారా, నా వంక దయ చూప నాయనరారా, నా వంక దయ చూప నాయనరారా. మహనీయ గుణమణి మండిత దేవా, ఇహ బాధ పాపవే ఇమ్మానుయేలా, ఇహ బాధ పాపవే ఇమ్మానుయేలా, ఇహ బాధ పాపవే ఇమ్మానుయేలా. దేవకుమారా దీనోపకారా, నా వంక దయ చూప నాయనరారా, నా వంక దయ చూప నాయనరారా, నా వంక దయ చూప నాయనరారా. మీకు చర్చిలో ఇచ్చినటువంటి కీర్తన పుస్తకంలో 382వ పాట చూడాలని కోరుతున్నాను. 382వ పాట. ఆత్మనియమము ద్వారా సాగిపోవుదము, ఆత్మనియమము ద్వారా సాగిపోవుదము, విశ్వాసమునకు కాతయుదానిని కొనసాగించెడు, యేసుని చూచుచు ఓపికతో మనము సాగిపోవుదము, ఆత్మనియమము ద్వారా సాగిపోవుదము. భక్తిహీనులకు నీతిని చాటుచు జల ప్రళయమున ఓడలు చేరిన నోవాహు వలె మనము సాగిపోవుదము, ఆత్మనియమము ద్వారా సాగిపోవుదము. సిద్ధ
స్థిరపరచిన పురమున చేరా వాగ్దానములను నమ్మి నడచిన అబ్రహాము వలె సాగిపోవుదము ఆత్మ నియమము ద్వారా సాగిపోవుదము ఘోరమైనయా జారత్వమునకు దూరముగాను పారిపోయిన యోసేపు వలె మనము సాగిపోవుదము ఆత్మ నియమము ద్వారా సాగిపోవుదము దేవుని ప్రజలతో శ్రమయే మేలని ఐగుప్తు పాపపు భోగము విడచిన మోషే వలె మనము సాగిపోవుదము ఆత్మ నియమము ద్వారా సాగిపోవుదము పరిశుద్ధాత్మతో నిండిన వాడై ధైర్యముగా వాక్యము బోధించిన పేతురు వలె మనము సాగిపోవుదము ఆత్మ నియమము ద్వారా సాగిపోవుదము. ఈ విధంగా ఆత్మ నియమము ద్వారా మనము సాగిపోవాలంటే మరి పరిశుద్ధాత్మ యొక్క ఆలోచనలు, తలంపులు, ఆయన మాటలు, ఆయన యొక్క గైడెన్స్, ఆయన ఇన్స్పిరేషన్స్ మనకు చాలా చాలా అవసరమైనది. కాబట్టి పరిశుద్ధాత్మ యొక్క ఇన్స్పిరేషన్ తోటి క్రైస్తవ జీవితాలు ముందుకు సాగిపోవాలి. అందుకే కార్యక్రమం మొదట్లో మనం హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయంలో మనము చదువుతున్నాం. 3వ అధ్యాయం 7వ వచనంలో పరిశుద్ధాత్మ ఇట్లు చెప్పుతున్నాడు అని రాయబడింది. అంటే అనేక చోట్ల యేసు ప్రభు మనుషులతో మాట్లాడటం, అంటే మత్తయి, మార్కు, లూకా, యోహానులు ఎక్కువగా ఆయన మనుషులతో మాట్లాడిన మాటలు మనకు రెడీగా అందుబాటులో ఉన్నాయి. అయితే పరిశుద్ధాత్మ కూడా మనతోటి నిరంతరం మాట్లాడుతూ ఉన్నాడు అనేది ఈరోజు మనం గుర్తించాల్సినటువంటి ముఖ్యమైన అంశమై ఉంది. ఎందుకంటే వాక్యం చెప్తూ ఉంది హెబ్రీ 3:7లో పరిశుద్ధాత్మ ఇట్లు చెప్పుచున్నాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. మరి పరిశుద్ధాత్మ తన శబ్దమునైతే వినిపిస్తున్నాడు కానీ మనం వింటున్నామా? అది క్వశ్చన్. పరిశుద్ధాత్మ ఏమో ఆయన తన శబ్దాన్ని వినిపిస్తూ ఉన్నాడంట. కానీ ఇక్కడ మనం ప్రశ్నించుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే పరిశుద్ధాత్మ యొక్క మాటల్ని అసలు మనం వింటున్నామా? ఈరోజు ఇది క్వశ్చన్. అంటే పరిశుద్ధాత్మ మాట్లాడడం, దాన్ని విని ఆ ప్రకారంగా నడుచుకోవడం అనేది ఆదిమ సంఘం, మొట్టమొదట సంఘం ఏర్పడినప్పుడు వాళ్ళు పరిశుద్ధాత్మ స్వరాన్ని విని వాళ్ళు ఆ ప్రకారంగా నడుచుకుంటూ వాళ్ళు ముందుకు వెళ్ళేవాళ్ళు. కాబట్టి ఈనాడు కూడా వారి యొక్క గొప్ప కార్యములు మనం చేయాలి, వారు పొందిన ఆత్మీయ అనుభవాలు నేడు మనం పొందాలి, వారు మరణించిన తర్వాత ఆత్మగా వెళ్ళినటువంటి స్థలాల్లోనికి మనం వెళ్ళాలి అంటే మరి మనం ఏం చేయాలి? మనం కూడా వారి వలె పరిశుద్ధాత్మ యొక్క స్వరమును విని ఆ స్వరమును అనుసరించి మనం నడుచుకుంటూ మనం ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉందండి. కాబట్టి చూడండి, అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయంలో 2వ వచనం చూడండి. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ అంటున్నాడంట,
నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. కాబట్టి ఎప్పుడైతే మనకు పరిశుద్ధాత్మ అనేటువంటి ఆయన యొక్క పని ఏదైతే ఉందో దాన్ని మనం గుర్తించాలి అంటే మనము ఆయన ఎడల శ్రద్ధ కలిగిన వారమై ఉండాలి. అలా లేని పక్షంలో మనకు ఆయన స్వరం వినబడేటువంటి అవకాశాలు ఉండవు. కాబట్టి మనం ఏం చేయాలా అంటే ఆయన యొక్క స్వరం కొరకు మన మనస్సులను మనము సిద్ధపరచుకునే వారముగా ఉండాలి. మన మనస్సుని మనము పరిశుద్ధాత్మ కొరకు సిద్ధపాటు చేసుకోలేకపోతే ఆయనేమో చెప్తుంటాడు కానీ మనకు వినపడదు. మరి ఇక్కడ యెరూషలేములో అంత్యోక్యలో ఉన్నటువంటి ఆ సంఘములో బర్నబా, నీగెర్ అనబడిన సుమేయోను, కురేనీయుడైన లూకియా, చతుర్థాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మనయేను, సౌలు అని ప్రవక్తలు బోధకులు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారా అంటే ప్రభువుని సేవిస్తూ ఉన్నారు. సో ప్రభువుని సేవించేటువంటి వారితో పరిశుద్ధాత్మ మాట్లాడతాడు. అంటే ఇది ఎక్కడ కూడా మనమేమి సొంత వాక్యాలు అయితే కాదండి. చక్కగా పరిశుద్ధ గ్రంథములో ఏదైతే రాయబడిందో సో దాన్ని మనము చాలా క్లారిటీగా మనము చూస్తూ ఉన్నాం. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే మనిషిని దేవుడు ఎలా నిర్మించాడనంటే మనిషికి దేవుడు ఒక హృదయాన్ని ఇవ్వడం జరిగింది. అదే సందర్భంలో మరి ఎన్నో అంతరింద్రియాలను కూడా దేవుడు మానవునికి ఇచ్చాడు. అంటే కనిపించని అవయవాలు కూడా దేవుడు మానవునికి దయచేశాడు. ఈ కనిపించని అవయవాలు జీవాత్మకు సంబంధించిన అవయవాలుగా ఉన్నాయి. జీవాత్మకు సంబంధించిన అవయవాలు ఉన్నాయి. అంటే మానవునికి మనోనేత్రాలు అనేవి దేవుడు దయచేసినట్టుగా దేవుని వాక్యము బోధిస్తూ ఉంది. మనోనేత్రములు. సో ఆ యొక్క మనోనేత్రములు వెలిగించబడాలి అని కూడా పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తున్నారు మనకి. కాబట్టి మనోనేత్రములతో చూడగలిగిన విషయాలు చాలా ఉన్నాయి. మనము భౌతిక నేత్రాలతో చూడటానికి నేర్చుకున్నాం. అంటే ఈ రెండు కళ్ళతో చూడటానికి నేర్చుకున్నాం, కానీ మనోనేత్రాలతో చూడటం కూడా మనం నేర్చుకోవాలి. కాబట్టి మనోనేత్రాలతో ఎవరైతే దేవుని సంగతులను చూడగలుగుతారో వారికి పరిశుద్ధాత్మ యొక్క సహవాసము, ఆయన యొక్క స్వరము, ఆయన యొక్క స్పర్శ అనేది బాగా తెలుస్తుంది. అందువల్ల పరిశుద్ధ గ్రంథము మనకు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. ఎందుకనంటే పరిశుద్ధాత్మ ద్వారా దేవుని యొక్క సందేశాలు విని పాటించి వాటిని ప్రజలకు తెలిపి దైవ మార్గములో నడిపించిన వాళ్ళు చరిత్రలో ఎంతో మంది ఉన్నారు. అనాది కాలముగా ఇది జరుగుతూ ఉన్నదే. అందువల్ల పరిశుద్ధ గ్రంథము మనం చదువుకుంటా ఉంటే ఒక్కొక్క విషయం కూడా మనకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించే సంగతి దేవుడు మన కోసం రాసి ఉంచాడు. చూడండి, మరొక మాట కూడా నేను చదివి వినిపిస్తాను. సమయాలు 2వ గ్రంథము 23వ అధ్యాయం 2వ వచనం. యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుచున్నాడు, ఆయన వాక్కు నా నోట ఉన్నది. సో ఇక్కడ పరిశుద్ధాత్మ అంటే ఎవరు అంటే యెహోవా ఆత్మే. యెహోవా ఆత్మ మనతో మాట్లాడుటకు ఆయన సిద్ధంగా ఉన్నాడు. 2 సమూయేలు 23వ అధ్యాయంలో ఈ మాట చాలా స్పష్టంగా రాయబడింది. 2 సమూయేలు 23వ అధ్యాయం. కాబట్టి 2 సమూయేలు 23వ అధ్యాయం మరి 2వ వచనం ప్రకారంగా మనం చదువుకుంటున్నట్లయితే యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుచున్నాడు. అంటే ఎవరి ద్వారా? ఎవరైతే ఇక్కడ ముందు చెప్పబడిందో దావీదు రచించిన చివరి మాటలు ఇవే. దావీదు యొక్క నోట ఏమున్నదంటే దేవుని వాక్కు ఉన్నది.
యెహోవా ఆత్మ దావీదు ద్వారా పలికాడు. అందుకే ఆయన కీర్తనల్లో అన్ని విశేషాలు, ఈనాటికి మనకు ఆశ్చర్యం కలిగించే విశేషాలు ఎన్నెన్నో కీర్తనల గ్రంథంలో నేటికి మనం చదువుకొని మనం ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాం. ఆ కీర్తనల గ్రంథంలో రాయబడినవన్నీ ఎవరివి? యెహోవా ఆత్మ దావీదు ద్వారా పలికిన మాటలు. అందువల్ల మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే, పరిశుద్ధాత్మ మనతో మాట్లాడుటకు సిద్ధముగా ఉన్నాడు. పరిశుద్ధాత్మ నిత్యము ఆయన మనతో మాట్లాడుతూనే ఉంటాడు. కానీ మనం ఆయన మాటల్ని, ఆయన ఉద్దేశాల్ని గమనిస్తున్నామా అనేది మనం పరిశీలన చేసుకోవాలి. అంటే శరీరానికి ఏ విధంగా అయితే అనేకమైన అవయవాలు ఉన్నాయో, మరి అదే విధంగా ఆత్మకి కూడా అవయవాలు ఉన్నాయనేది నిశ్చయమైనటువంటి విషయం. కాబట్టి ఆత్మ యొక్క అవయవాలను ఎవరైతే స్టడీ చేసి తెలుసుకుంటారో వాళ్ళకి మాత్రమే ఆత్మానుభవం అనేది సిద్ధిస్తుంది. అందుకని దేవుని ఆత్మ అవయవాలను ఉపయోగించడం నేర్చుకోవాలి. మనము దేవుని యొక్క వాక్యాన్ని మనం స్టడీ చేసేటప్పుడు దేవుని వాక్యము ఏ విధంగా మనలో పనిచేస్తుంది, ఏ విధంగా పరిశుద్ధాత్మ మనకు ఆయన తన మాటలు, దేవుని మాటలను అందిస్తాడు అనేది మనకు చాలా చాలా విలువైనటువంటి విషయం అన్నమాట. సో దేవుని యొక్క పరిశుద్ధాత్మ ఆయన ఒక్కొక్క రూపముగా ప్రత్యక్షమవడం కూడా మనం చూస్తాం. అంటే ఆయన అనుకున్న రూపంలో ఆయన ప్రత్యక్షం కాగలడు. ఉదాహరణకి యేసుస్వామి బాప్తిసం పొందేటప్పుడు ఆయన పరిశుద్ధాత్మ అనేటువంటి ఆయన పావురం రూపంలో ప్రత్యక్షమవడం జరిగింది. పావురం రూపంలో యేసుస్వామి మీద వాలాడు పరిశుద్ధాత్మ బాప్తిసం సమయంలో. సో ఆ ఒక్క రూపమేనా అని మనం పరిశీలించుకుంటే ఆ ఒక్క రూపమే కాదు, ఇంకొక వాక్యం కూడా మనం స్టడీ చేయొచ్చు. ఏ విధంగా మరి అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో చూడండి 1వ వచనం నుంచి, పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉంటే వేగముగా వీచే బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతా నిండితే అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద బ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. సో ఇక్కడ పరిశుద్ధాత్మ ఏ విధంగా కనిపించాడు? అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారిలో ఒక్కొక్కరి మీద బ్రాలి. యేసు ప్రభు మీదేమో పావురం రూపంలో వాడడం జరిగింది. ఆయన శిష్యుల మీదేమో అగ్ని జ్వాలల వంటి నాలుకల రూపంలో ప్రత్యక్షమై వాళ్ళ మీద వాలడాన్ని మనం చూస్తా ఉన్నాం. అందువలన పరిశుద్ధాత్మతో అనుబంధాన్ని ఎవరైతే బలపరుచుకుంటారో వారు దేవుని మార్గంలో నడవడానికి చాలా చాలా వీలుంటుంది. సో ఎవరైతే పరిశుద్ధాత్మ మార్గాన్ని పట్టించుకోలేకపోతారో వాళ్ళు దేవుని మార్గంలో నడవడం అనేది చాలా అసాధ్యం. దేవుని మార్గంలో నడవాలంటే పరిశుద్ధాత్మ తలంపులను తెలుసుకుని ఆయన యొక్క వాక్కుని మనం వింటూ, ఆయన యొక్క స్వరాన్ని మనం తెలుసుకుంటూ, ఆ స్వరము అనుసరించి మనము జీవించాల్సిందే. అందువలన సాత్వికమైన బుద్ధి కలిగిన వాళ్ళు పరిశుద్ధాత్మ స్వరాన్ని వాళ్ళు విని ఆ ప్రకారంగా నడుచుకోగలుగుతారు. మరి దేవుని వాక్యాన్ని మనం చదివేటప్పుడు పరిశుద్ధాత్మ గురించినటువంటి ఎన్నో సంగతులు ఉన్నాయి. ఎందుకంటే దేవుని యొక్క ఆత్మ వలన దేవుని సంగతులు తెలుస్తాయి. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయంలో 3వ వచనం, దేవుని ఆత్మ వలన మాట్లాడువాడు ఎవడును యేసు శాపగ్రస్తుడని చెప్పడు,
పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడను యేసు ప్రభు అని చెప్పలేడని మీకు తెలియజేస్తున్నాను. యేసు ప్రభు యొక్క నిజ స్వరూపం మనకు అర్థం కావాలంటే మనకు పరిశుద్ధాత్మతో మంచి కనెక్షన్ ఉండాలి. పరిశుద్ధాత్మ స్వరాన్ని మనం వినేవాళ్ళుగా ఉండాలి. ఇప్పుడు ఈ వాక్యం ఏం చెప్తా ఉంది? పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడునూ యేసుని ప్రభు అని చెప్పలేడు. పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు లేకుండా, పరిశుద్ధాత్మతో మనకు అనుబంధం లేకుండా ఎవరివి కూడా యేసు ఎవరో తెలుసుకోలేము, యేసు ఎవరో మనకు అర్థం కాదు. ఇప్పుడు 20 మంది వాక్యం వింటా ఉంటే కొందరికి యేసు ఎవరో తెలిసిపోతుంది. ఎందుకంటే వాళ్ళు పరిశుద్ధాత్మ స్వరాన్ని వాళ్ళు ఆలకించి, అవలోకించి, ఆలోచిస్తారు. కాబట్టి వాళ్ళకి యేసు ఎవరో తెలిసిపోయి వాళ్ళ కళ్ళ వెంట కన్నీళ్లు ధారాపాతంగా ఆనంద బాష్పాలు కాతాయి. అంటే పరిశుద్ధాత్మతో మనం టచ్ లో ఉన్నప్పుడు. సో మనం పరిశుద్ధాత్మతో బాగా టచ్ లో ఉంటే పరిశుద్ధాత్మ ద్వారా మనం ఏమేమి చేయగలము? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయంలో ఆత్మ సంబంధమైన వరాలను ఆసక్తితో అపేక్షించుడి. ప్రవచన వరము పరిశుద్ధాత్మ ఇవ్వాలి, భాషలతో మాట్లాడేది పరిశుద్ధాత్మ ఇవ్వాలి, క్షేమాభివృద్ధి, హెచ్చరిక, ఆదరణ కలిగేటట్లుగా ప్రవచనము పరిశుద్ధాత్మ ఇస్తేనే ఎవడన్నా మరి ప్రవచించగలడు. మరి సంఘం యొక్క క్షేమాభివృద్ధి నిమిత్తము ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ ఇస్తేనే జరుగుతుంది తప్ప వేరే మార్గం అనేటువంటిది లేదు. అందుకని సో మనం ఫస్ట్ క్వశ్చన్ వేసుకుందాం. సో ఆ క్వశ్చన్ ఏమిటి అంటే, హెబ్రీ 3:7 అన్నాడు, మీరు ఆయన శబ్దమును వినిన ఎడల. అంటే మనం వింటున్నామా అనేది మనకి ఇక్కడ క్వశ్చన్. పరిశుద్ధాత్మ యొక్క శబ్దాన్ని మనము వినగలుగుతున్నామా అనేది మనం ఆలోచించుకోవాల్సిన విషయం. సో పరిశుద్ధాత్మ యొక్క శబ్దాన్ని మనం వినాలి కదా. ఫస్ట్ మనం ఏమంటామంటే ప్రజలకు వెళ్ళి సువార్త ప్రకటిస్తామని ఆశ ఉంటుంది మనకి. కానీ ముందు మనమే పరిశుద్ధాత్మ స్వరం వినలేకపోతే మనం వెళ్ళి పరిశుద్ధాత్మ స్వరాన్ని వినమని ఇంకొకరికి ఎలా చెప్పాలి? అందుకని మనం సువార్త ప్రకటించాలంటే ముందు మనము పరిశుద్ధాత్మ స్వరాన్ని వినువారముగా ఉండాలి. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో ఎలాగనగా మొదటి పత్రిక 12వ అధ్యాయం 8వ వచనం నుంచి, ఎలాగనగా ఒకరికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యం. అంటే పరిశుద్ధాత్మ కానీ మనకు అనుకూలంగా ఉంటే మనం మాట్లాడితే వినే వాళ్ళకు బుద్ధి సుబుద్ధిగా మారిపోతుంది. వాళ్ళ యొక్క బుద్ధి దేవుని యొక్క వాక్యాన్ని సరిగా వివేచించి వాక్యానుసారమైన నిర్ణయాలు తీసుకునేటట్టుగా చేస్తుంది. సో ఆ బుద్ధి వాక్యము మనం ప్రకటించాలి అంటే పరిశుద్ధాత్మతో మనం అనుసంధానమై ఉండాలి. అది ఆయన ఇచ్చేటువంటి శక్తే. అలాగే మరి ఒకరికి ఆ ఆత్మ వలననే విశ్వాసం. ఎవరైనా దేవుని యందు గొప్ప విశ్వాసం కలిగి ఉన్నాడనంటే అది అతని గొప్పతనం కాదు, పరిశుద్ధాత్మతో అతనికి ఉండే అనుభవాన్ని, సంబంధాన్ని, పరిశుద్ధాత్మతో అతను కలిగి ఉన్న ఆ అన్యోన్యతను బట్టి అతనికి విశ్వాసం యొక్క స్థాయి అనేది ఆధారపడుతుంది. పరిశుద్ధాత్మకి మనం ఎంత దగ్గరగా ఉంటే మన విశ్వాసం అంత గొప్పగా ఉంటుంది. విశ్వాసం అనేది మన గొప్పతనం కాదండి, పరిశుద్ధాత్మ వలన కలిగే హృదయ అనుభవం. అది పరిశుద్ధాత్మ వలన కలిగే హృదయానుభవమే విశ్వాసం. మరి ఒకరికి ఆ ఆత్మ వలననే స్వస్థపరచు వరాలు. మనం ప్రార్థన చేసిన, మనము చేతులు తల మీద ఉంచి ప్రార్థన చేసిన స్వస్థత చేకూరాలి అంటే పరిశుద్ధాత్మతో మనకుండే సంబంధ బాంధవ్యాలను బట్టే ఈ స్వస్థపరిచే వరం మనకు అనుగ్రహించబడుతుంది తప్ప ఇది మానవుడి గొప్పతనం కాదు. ఒక పాస్టర్ గారు వచ్చారనంటే, పాస్టర్ గారు ప్రార్థన చేస్తే స్వస్థత కలిగింది అంటే పాస్టర్ గారు గొప్పతనం కాదండి. పాస్టర్ గారు పరిశుద్ధాత్మతో ఎంత ఏకీభవించారనే దాన్ని బట్టి, పరిశుద్ధాత్మతో ఎంత ఏకాత్మగా ఉన్నారనే దాన్ని బట్టి ఆయన యొక్క ప్రార్థన అంతగా స్వస్థత కల్పిస్తుంది. కాబట్టి స్వస్థత ఇచ్చేది పరిశుద్ధాత్మ, పాస్టర్ చేతులు ఏం లేదు. పాస్టర్ కూడా ఒక మనిషి.
అయితే మరి ఒక మాట ఏముంది? మరి ఒకరికి అద్భుత కార్యములను చేయు శక్తి. సో ఫిజికల్ లాస్ ని అధిగమించి అద్భుతాలను చేసేటువంటి శక్తి పరిశుద్ధాత్మ వల్లనే లభ్యమవుతుంది. అద్భుత కార్యము. చూడండి, యేసుస్వామి ఎవరైనా నీళ్ళల్లో దిగితే కిందకు మునిగిపోతారు, ఈత కొడుతూ ఉండాలి. కానీ యేసుస్వామి ఎలా నీటి మీద ఆయన నడిచాడు అంటే, ఆయన అన్నాడు, తండ్రి యందు నేను, నా యందు తండ్రి ఉన్నాం. అంటే పరిశుద్ధాత్మ యందు ఆయన, ఆయన యందు పరిశుద్ధాత్మ ఎడతెగక అనుబంధము, సహవాసము కలిగి ఉన్నారు. అందుకని అద్భుత కార్యాలు ఆయన చేయగలిగాడు. నీటిని ద్రాక్షరసంగా మలిచేశాడు, మార్చేశాడు. అద్భుత కార్యాలు ఆయన చేశాడు. ఆయన వాక్కుతో గద్దిస్తే తుఫాను కూడా ఆగిపోయింది. మరి ఎలా ప్రభు ఆ కార్యాలు చేయగలిగాడంటే, తండ్రి యందు ఆయన, ఆయన యందు తండ్రి, అంటే పరిశుద్ధాత్మ యందు ఆయన, ఆయన యందు పరిశుద్ధాత్మ ఎల్లవేళలా ఏకాత్మగా, ఏక మనసుగా వాళ్ళు ఏకమై ఉండేవాళ్ళు అన్నమాట. ఆ విధంగా ఉన్నంత వరకు కూడా అద్భుత కార్యములు చేసే శక్తి మీకైనా నాకైనా ఎల్లవేళలా అందుబాటులో ఉంది. అట్లాగే వాక్యం మనం గమనిస్తూ ఉన్నట్లయితే మరి ఒకరికి ప్రవచన వరం. సో దేవుని వాక్యమును ప్రవచించాలంటే పరిశుద్ధాత్మతో మనము అనుసంధానమై ఉండాలి, పరిశుద్ధాత్మతో ఏకీభవించే వరంగా ఉండాలి. పరిశుద్ధాత్మ తలంపు వేరు, మన తలంపు వేరుగా ఉంటే మనం ప్రవచించలేము. పరిశుద్ధాత్మ స్వరం ఒకటి చెప్తే మనం ఇంకొకటి చేస్తుంటే అద్భుత కార్యాలు మన ద్వారా జరగవు. పరిశుద్ధాత్మ చెప్పేది ఒకటి, మనం చేసేది ఒకటైతే స్వస్థపరిచే శక్తి మనకు రాదు. పరిశుద్ధాత్మ చెప్పేది ఒకటి, మనం పట్టించుకోకుండా ఉండే విశ్వాసంలో మనం చాలా అడుగులో ఉంటాం. మనిషి బుద్ధినే మార్చే వాక్యం మన నోటి వెంట బయట రావాలనంటే పరిశుద్ధాత్మతో మనము కలిగి ఉండేటువంటి అనుబంధాన్ని బట్టి మాత్రమే మనము ఒక బుద్ధిని మార్చే వాక్యాన్ని మనం చెప్పగలుగుతాం. అందువలన ప్రియులారా, ఇవన్నీ కూడా మనోనేత్రాలతో చూస్తే కనిపించే సంగతులు. ఇవన్నీ ఈ నేత్రాలతో చూస్తే కనబడదు, అర్థం కాదు. మనోనేత్రాలతో చూస్తేనే ఈ సంగతులన్నీ మనకు అర్థమవుతాయి. కాబట్టి ప్రియులారా, ఈ నూతన సంవత్సరంలో మనము సర్వ సమృద్ధి కలిగి జీవించాలి అంటే ఒక్కొక్క వారం ఒక్కొక్క విషయాన్ని మనం నేర్చుకుంటా వస్తున్నాం. ఒక వారం మనం ఏమనుకున్నాం, మన అటెన్షన్ దేని మీద ఉంటుందో దాన్ని అట్రాక్ట్ చేస్తాము. మన అటెన్షన్ దేని మీద ఉంటుందో దాన్ని మనం ఆటోమేటిక్ గా అట్రాక్ట్ చేస్తాము. అటెన్షన్ ఈజ్ యువర్ అట్రాక్షన్. ఏమండి? అటెన్షన్, యువర్ అటెన్షన్ ఈజ్ యువర్ అట్రాక్షన్. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, విశ్వాసుల యొక్క హృదయాలు ఎంతవరకు ఈ వాక్యము ద్వారా దేవునికి పట్టబడుతున్నాయి అనేది నేను అటెన్షన్ ఇవ్వాలి. ఇప్పుడు అలా కాకుండా నా అటెన్షన్ ఏంటి, ఈవిడ ఎలాంటి చేరక వస్తుందబ్బా చర్చికి ఇచ్చి, ఈ బ్రదర్ ఏంటి ఈ ప్రతి వారం ఈ షర్ట్తోనే వస్తాడు అని నా అటెన్షన్ అటు పోయింది అనుకోండి, నా ద్వారా బుద్ధిని మార్చే వాక్యం దేవుడు ఇవ్వగలడా? ఎందుకంటే నా అటెన్షన్ పరిశుద్ధాత్మ లేదు కదా. కాబట్టి 2025లో మనం సర్వ సమృద్ధిగా మన అవసరతలు తీర్చబడాలి అంటే మన అటెన్షన్ లేని మీద ఉండకూడదు. ఎంతసేపు లోటు గురించి మన కుటుంబ సభ్యులతో, బంధుమిత్రాదులతో మనం మాట్లాడకూడదు, ప్రస్తావించకూడదు, ఆలోచించకూడదు. ఒక కుటుంబ సభ్యులు ఒక దగ్గర కూర్చున్నారనంటే భర్త వల్ల కలిగిన లోటు గురించి భార్య మాట్లాడుకుంటారు. చూడండి, అనేక కుటుంబాలు, పావర్టీ రాజ్యమేలే కుటుంబాలు ఎలా ఉంటాయి, పేదరికం రాజ్యమైన కుటుంబాలు ఎలా ఉంటాయి. భర్త భార్య ఎక్కువ ఏ లోటు అవతల పార్ట్నర్ వాళ్ళు కలిగిందో నిరంతరం ఆలోచించి అదే మననం చేసుకుంటూ భర్త ఎప్పుడు కనిపించినా అదే చెప్తుంటుంది. కాబట్టి నీవు దేనికి అటెన్షన్ ఇచ్చావో అది అట్రాక్ట్ చేస్తావు. నువ్వు లోట్లు గురించి ఎక్కువ అటెన్షన్ ఇస్తున్నావు కాబట్టి నీ జీవితంలో లోట్లు సమృద్ధిగా ఇవ్వబడతాయి. 2020లో 24, 23, 22, 22 కంటే కూడా ప్రభు అన్నాడు, కలిగిన వారికి సమృద్ధిగా కలుగును. మీ అటెన్షన్ లోటు మీద ఉందనుకో, సమృద్ధిగా మళ్ళీ ఏమొస్తుంది? లోటే వస్తుంది. అందుకని 24 గంటలు ఏంటంటే మన అటెన్షన్ దేని మీద ఉండాలి అంటే
థ్యాంక్ఫుల్నెస్ మీద ఉండాలి. థ్యాంక్ఫుల్నెస్ అంటే ఏదైతే మనం కృతజ్ఞత చెప్పగలిగినటువంటి విషయాలు, అంశాలు మన కుటుంబ సభ్యుల్లో ఉన్నాయో వాటి మీద మనం అటెన్షన్ పెట్టాలి. ఇప్పుడు అనేక సంబంధాల్లో చూడండి, భార్యకి దేవుడి ద్వారా భర్త 20 చీరలు ఇచ్చాడు అనుకోండి, ఆ 20 చీరలు బీరువాలో. దీని గురించి కానీ ఆమె థ్యాంక్ఫుల్నెస్ హార్ట్ తోటి దేవునికి కృతజ్ఞతలు చెప్తుంటే, దేవా నా భర్త ద్వారా అయా బీరువాలో 20 చీరలు పెట్టావయ్యా అని ఆ చీరలు తలుచుకుని ఆమె కృతజ్ఞతతో ప్రార్థన చేస్తుంటే, నీవు దేని మీద అటెన్షన్ పెట్టావు? కలిగి ఉన్న 20 చీరల మీద పెట్టావు. ఈ 2025లో దేవుడు ఏం చేస్తాడు తెలుసా? 20x20 చేస్తాడు. కలిగిన వారికి ఏమి ఇస్తాడంట? ఏది కలిగి ఉంటావో అది సమృద్ధిగా ఇస్తాడు. అంటే 2000 22 సార్లు 200 400 చీరలు 2025లో దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ అనేక మంది స్త్రీలు ఎలా ఉంటారండి? ఈ 20 చీరలు బట్టి భర్తకు కృతజ్ఞత చెప్పలేరు, దేవునికి కృతజ్ఞతాస్తులు చెప్పలేరు. కానీ ఈ 2025 జనవరికి వచ్చిన ఆ కొత్త మోడలు ఎదురింటామి, పక్కింటామి, మిద్దిపైనామి, వీధిలో వాళ్ళ ఆయన రిక్షా దొక్కుతాం కూడా ఈ 2025కి వచ్చిన కొత్త మోడల్ కొనిచ్చాడు, నువ్వు నాకు కొనిలేవు, ఇది పెద్ద లోటని దీన్ని ఆలోచించుకొని, దీన్ని తలపోసుకొని దగ్గు, జలుబు, జ్వరము, కడుపు నొప్పి, గ్యాస్ట్రిక్ ట్రబుల్, కిడ్నీ ట్రబుల్ అన్ని తెచ్చుకుంటారు. అంతే కదండి, మామూలుగా జరుగుతున్నది ఇదే. ఇప్పుడు ఆ ఒక్క చీర లోటు గురించి మనం ఎంత తలపోస్తే, ఎంత భర్తతో మాట్లాడితే, ఇంటికి వచ్చిన అమ్మతో, ఇంటికి వచ్చిన అక్కతో, చెల్లితో చెప్పుకుంటే, ఓ అక్క చెల్లో ఏదో పండగ ఇంటికి వస్తే ఎలా మాట్లాడతారంటే చాలా మంది, ఏముందిలే చెల్లెమ్మ, మా ఆయన ఈ సంవత్సరం చీర కొన్నాడు కానీ పాపమాలే, బాగా లోటుగా ఉండదు. ఎదురింటామి కొత్త మోడలు కట్టింది, పక్కింటాను కొత్త మోడలు కట్టింది, నేను ఒక్కదాన్నే చర్చికి ఆ పాత రకం మోడల్ ఆయన ప్రతి సంవత్సరం తెచ్చేది మళ్ళా తెచ్చాడా, ఏం చేస్తామో అది కట్టుకొని పోయి ఆ వదిన కూడా ఇప్పుడు కొత్త మోడల్ కట్టుకుని కూర్చుంటే చెల్లె, వెనకాల వదిన కూడా ఆ కొత్త మోడల్ వేసుకుంది చెల్లి. నేనే వాళ్ళ మధ్యలో ఎందుకు చెప్పుకుంటే నా బాధ. అంటే కలిగి ఉన్న దాంట్లో గొప్పతనం. ఇప్పుడు ఆ చీర లేని వాళ్ళు రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ మీద చిరిగిపోయిన చీరలతో ఎంతమంది ఉన్నారండి? నా భర్త నాకు ఒక కొత్త చీర కొనిచ్చాడు అని ఆ కొత్తదనంలో ఉండేటువంటి ఆ రుచిని పదే పదే భర్తతో మాట్లాడి, ఏమిటి బాగుందండి కట్టుకున్నాను అని మాట్లాడగలిగితే ఆమె అందులోని గొప్పతనాన్ని చూస్తుంది. కాబట్టి ఆ గొప్పతనం సమృద్ధిగా దేవుడిస్తాడు 2025లో. కాబట్టి సర్వ సమృద్ధి అయిన జీవితం మనకు రావాలనంటే లోట్ల మీద అటెన్షన్ పెట్టకూడదు. భర్తలో ఎన్నో సుగుణాలు ఉంటాయి, లేకపోతే భార్యలో ఎన్నో సుగుణాలు ఉంటాయి, భర్తకు అవన్నీ కనపడవు. ఏదో ఒక లోపం ఉంటే దాని గురించే 24 గంటలు వేదన, మదన పడుతూ, దిగులు పడుతూ, ఎత చెందుతూ, దాని గురించి ఆమెతో మాట్లాడుతూ, బిడ్డలతో మాట్లాడుతూ, పక్కింటి వాళ్ళతో, ఎదురింటి వాళ్ళతో మాట్లాడుతూ. చాలా మంది తాగేసినప్పుడు వాళ్ళ యొక్క ఈగోని బేస్ చేసుకొని దురాత్మలు ఈగోలో అతుక్కోబోయి బలమైన బూతు మాటలతో, ద్వేషాన్ని, కోపాన్ని ఎక్కువగా వ్యక్తపరిచే బూతు మాటలతో ఆ దురాత్మలు వీళ్ళని స్వాధీనం చేసుకుని ఆ ఒక్క లోటు గురించి గట్టిగా అరిచేసి ఇళ్లలో మాట్లాడుకుంటారు. చూడండి, దీనివల్ల ఏం జరుగుతుంది అంటే ఇంకా లోటు కొత్త సంవత్సరంలో వస్తుంది, ఇంకా లోటు కొత్త సంవత్సరంలో పెరిగేదే కానీ తగ్గేది లేదు. కాబట్టి 2025 సంవత్సరంలో ఈ పాయింట్ మనం బాగా స్టడీ చేసాం. ఇప్పుడు ఇంకో పాయింట్ మనము మాట్లాడుతాం. ఏంటి అంటే ఆత్మ, యెహోవా ఆత్మ అపోస్తల కార్యాలు 13:2లో నేను పిలిచిన నా పని కొరకు ప్రత్యేకపరచుడని సంఘంలో పలకడం జరిగింది. అంటే మనందరి విషయంలో కూడా ఈ భూమి మీద మనం ఎందుకు వచ్చామో, మనకంటూ పరిశుద్ధాత్మ పని ఉన్నది. అపోస్తల కార్యాలు 13:2లో పిలిచిన పని కొరకు ప్రత్యేకపరచుడి
అంటే నీకు ఒక ప్రత్యేకమైన పని ఉంది భూమి మీదకి రావడానికి, నాకు ఒక ప్రత్యేకమైన పని ఉంది భూమి మీదకి రావడానికి. ఆ ప్రత్యేకమైన పని 2025లో మనం చేస్తే సర్వ సమృద్ధి అనేది ఆటోమేటిక్ వస్తుంది. అంటే ప్రతి ఒక్కరూ దేవునికి ప్రార్థన చేయాల, నన్ను ఏ పని కొరకు పుట్టించావు అని మనం ప్రార్థించాలి. ఏ పని కొరకు నన్ను పుట్టించావు? అన్నం తినడం అందరూ చేసే పని, బట్టలు ఉతుక్కోవడం అందరూ చేసే పని, స్నానం చేయడం అందరూ చేసే పని, నిద్రపోయేది అందరూ చేసే పని. కానీ పరిశుద్ధాత్మ కొరకు మనము చేయాల్సిన ఒక ప్రత్యేకమైన పని ఉంటుంది. ఇప్పుడు యేసు ప్రభు శిష్యులు ఎంతమంది ఉన్నా అతి తక్కువ టైంలో ఇన్ని గ్రామాలకి పట్టణాలకు వెళ్ళి పట్టణంలో సంఘాన్ని స్థాపించే ప్రత్యేక పని ఎవరు చేశారండి? ఎవరు చేశారు? పౌలు చేశారు. కాబట్టి మనల్ని దేవుడు ఏ ప్రత్యేకమైన పని కొరకు పిలిచాడో, ఏ ప్రత్యేకమైన పని కొరకు పుట్టించి ఉన్నాడో ప్రార్థిస్తే కదా తెలుస్తుంది. 2025లో ప్రార్థించాలి మనం. దేవా, నన్ను ఏ ప్రత్యేకమైన పని కొరకు ఈ భూమి మీద పుట్టించావయ్యా అని మనం ప్రార్థించకపోతే 2025లో కూడా ఆ ప్రత్యేకమైన పని కోసం మనం ఏమి చేయలేము. ఎన్నో సంవత్సరాలు మనం మాత్రమే చేయగలిగిన ప్రత్యేకమైన పనిని చేయకుండా గడిచిపోయిండొచ్చు. ఆ ప్రత్యేకమైన పని ఈ సంవత్సరంలోనైనా మనం చేయాలి. ఈ సంవత్సరంలోనైనా మనం చేయాలి. మరి అపొస్తలుడైన పౌలు అయితే తనని తాను దేవుని కొరకు ప్రత్యేకమైన పనివాడుగా ఆయన పరిశుద్ధాత్మ సాయంతో తెలుసుకున్నాడు. మరి చూడండి, గలతీ 1:1 తండ్రి అయిన దేవుని వలన అపోస్తలుడుగా నియమింపబడిన పౌలను నేను అన్నాడు. అంటే దేవుని వలన మనకు ఒక ప్రత్యేకమైన పని ఇవ్వబడుతుంది. అందుకే మనం పుట్టుంటాం. ఇప్పుడు ప్రపంచంలో ఎంతమంది ఉదయం లేస్తే బ్రషింగ్ చేయట్లేదు, టాయిలెట్కి వెళ్ళట్లేదు, స్నానం చేయట్లేదు, పళ్ళు తోముకోవట్లేదు, లేకపోతే వంటలు చేసుకోవట్లేదు, తినట్లేదు, తినదాన్ని విసర్జించడం లేదు. ప్రతి మనిషి చేసేదే కదా. కానీ పరిశుద్ధాత్మ కొరకు మనం ఏ పని నిమిత్తం భూమి మీద పుట్టాం మనకు తెలుసా? అసలు ఇన్ని సంవత్సరాలు ఆలోచించామా? నేను ఏ ప్రత్యేక పని కొరకు పరిశుద్ధాత్మ వలన పిలువబడ్డాను? అసలు ఏ ప్రత్యేక పని నిమిత్తం నేను భూమి మీదకి వచ్చాను? ఒక్కసారైనా మనం ఆలోచించామా? మరి గలతీయులకు రాసిన పత్రిక 1:15 ఆయనను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి, చూసారా, తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి అన్యజనులలో తన కుమారుని ప్రకటింపవాలనని. అది ఆయన పుట్టిన దానికి కారణం, ప్రత్యేక పని అది. పరిశుద్ధాత్మతో అత్యధిక సహవాసము కలిగిన వాడై అన్యజనులు ఎవరైతే ఉన్నారో వారికి దేవుని కుమారుడైన యేసు స్వామిని ప్రకటించాలని ఆ ప్రత్యేకమైన పని ఆయన తెలుసుకున్నాడు. కాబట్టి మరి ఆయన 1 కొరింథీ 2 కొరింథీ గలతీ ఎఫెసీ ఫిలిప్పీ కొలసీ 1 దశలోనిక 2 దశలోనిక 1 తిమోతి 2 తిమోతి ఇట్లా చెప్పుకుంటా పోతే పత్రిక పదాలు ఎక్కువ ఆయన రాసిన పత్రికలు ఉన్నాయి. ఎందుకు ఇంత విస్తారముగా ఆయన పనికి ఉపయోగపడ్డాడు, పనిని సాధించాడు అంటే ఆయన పరిశుద్ధాత్మతో అన్యోన్య సంబంధము కలిగిన వాడు. ఆయన ఏ ప్రత్యేక పని పరిశుద్ధాత్మ కొరకు చెయ్యాలో ఆ ప్రత్యేక పనిని ఆయన చేశాడు. సో ఆయనకి సర్వ సమృద్ధిగా ఏ పట్టణానికి పోయినా, ఏ గ్రామానికి పోయినా అన్ని సమృద్ధిగా దేవుడు ఇస్తా వచ్చాడు. ఇప్పుడు మనం చూడండి, ఒక వంట మనిషిగానో, లేకపోతే ఒక హోటల్లో కుక్ గానో, లేదంటే ఒక ఇంజనీర్ గానో ఏదో పని చేస్తున్నాం అనుకుందాం. ఇంకొక కక్కురికి పోవాలంటే ఎంత భయపడతాం? ఆడ తినడానికి దొరుకుతుందో లేదో, అక్కడ ఇల్లు దొరుకుతుందో లేదో, ఇంకో కొత్త ఊరికి పోయి అక్కడ పని చేయాలనంటే అక్కడ చుట్టుపక్కల వాళ్ళు మనతో ఎలా ఉంటారో ఎంత భయపడతాం. మరి అపోస్తలుడైన పౌలు గాని ఆయన పత్రికలు మనం చదివితే
ఎన్ని పట్టణాలు తిరిగాడు, ఎన్ని గ్రామాలు తిరిగాడు, ఎన్ని పట్టణాల్లో ఎన్ని సంఘాలు స్థాపించాడు. మరి ఆయనకి ఎక్కడ పోయినా ఆయన సమృద్ధిని దేవుడు వంద విడిచిపెట్టలేదే. అతని ఆకలి తప్పులు కలగలేదని కాదు, కలిగినా సమృద్ధి వచ్చే దినాలు కూడా ఆయనకి దేవుడు సమృద్ధిగానే ఇచ్చాడు. మరి ఎలా సాధ్యమైంది? ఎలా సాధ్యమైందంటే పరిశుద్ధాత్మ యొక్క స్వరాన్ని ఏ ప్రత్యేక పని కొరకైతే మనం పిలువబడ్డామో మనము దీన్ని తెలుసుకోవాలి. ఆ ప్రత్యేకమైన పని మనం చేస్తే ఈ 2025 సంవత్సరంలో మనము ఖచ్చితంగా సమృద్ధిగా జీవిస్తాము. ఒక్కొక్కరికి 30 అయిపోయి ఉండొచ్చు, 20 అయిపోయి ఉండొచ్చు, 40, 50 సంవత్సరాలు అయిపోయి ఉండొచ్చు. కానీ ఇంతవరకు పరిశుద్ధాత్మ మనల్ని ప్రత్యేకపరిచిన ఆ ప్రత్యేక పని చేశామా లేదా అని ఆలోచించుకోలేదే. మరి 2025లో ఆలోచించుకున్నాం. కాబట్టి మనకి సమృద్ధికరమైన జీవితం కావాలనంటే, సమృద్ధి అంటే ఏ లోటు లేని జీవితం, ఏ అవసరతైనా తీరిపోయే జీవితం, అది సమృద్ధి జీవితం. ఎందుకంటే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయంలో, మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయగలగాలి. అది సమృద్ధి అంటే. దానికి సమకూడాలి. అలా జరగాలి అంటే ఫస్ట్ పాయింట్, మన మైండ్ యొక్క అటెన్షన్ ఎక్కడ ఉంది చూసుకోవాలి. లోటు మీద ఉందా, సమృద్ధి మీద ఉందా? కలిగి ఉన్న దాని మీద ఉందా, కలిగి లేని దాని మీద ఉందా? కలిగి లేని దాని మీద ఉంటే ఇంకా ఎక్కువ కలిగి లేని విషయాలే సమృద్ధిగా మన జీవితంలోకి వస్తాయి. కలిగి ఉన్న దాని గురించి కృతజ్ఞత కలిగి ఉంటే ఇంకా సమృద్ధిగా కలిగి ఉన్న దేవుడు విస్తరింపజేస్తాడు. రెండోది, మన యొక్క ఎమోషన్, మన యొక్క వైబ్రేషన్, మన యొక్క ఎనర్జీ ఏమై ఉంది? మన యొక్క ఎమోషన్, మన యొక్క వైబ్రేషన్, మన యొక్క ఎనర్జీ ఏమై ఉంది? సపోజ్ మన ఎనర్జీ ఎవరిని చూసినా వాళ్ళకి ఏ లోటు ఉందో దాన్ని పూరించాలి, దాన్ని మనము కవర్ చేయాలి. ఆ లోటు లేకుండా చేయాలంటే మన ఎనర్జీ అయితే, మన ఎమోషన్, మన ఫీలింగ్ అయితే మన లోట్లను కవర్ చేసి, మన లోట్లను లోటుగా కాకుండా ఆ విషయంలో సమృద్ధినిచ్చే మనుషులు ఆటోమేటిక్ గా మన జీవితంలో దేవుడు రప్పిస్తాడు. కాబట్టి 2025లో సమృద్ధి కావాలి అంటే లోట్లు ఉండే వాళ్ళు సమృద్ధిగా జీవించాలనే ఆ తాపత్రయం, ఆ ఎనర్జీ, ఆ వైబ్రేషన్, ఆ ఎమోషన్, ఆ ఫీలింగ్ మనం కలిగి ఉండాలి. ఇప్పుడు ఎవరైనా లోట్లో ఉన్నారో, బాగుంది, నేనే టాప్ లో ఉన్నా, వాళ్ళు కొంచెం తక్కువలో ఉన్నారు, బాగుంది, ఇలాగే ఉన్నారు, బాగుంది అనుకుంటే అప్పుడు మన లోటును పూరించే వాళ్ళు ఎవరు రారు మన జీవితంలోని. అంటే మనము ఏమి వైబ్రేట్ అవుతామో దేవుడు మనకు అందిస్తాడు సమృద్ధిగా. ఎవరైతే కష్టాల్లో ఉన్నారో వారి కష్టానికి నేను ఏదో ఒక హెల్ప్ చేయాలి. ఇప్పుడు ఒక బ్రదరు ఏదో ఒక హెల్ప్, వాక్యం చెప్పేటప్పుడు అరిచేర్చి చెప్తుంటాడు, ఏమైనా గొంతు కొంచెం పొరపోద్దేమో, ఒకవేళ దగ్గు వస్తుందేమో, దేవుని యొక్క ఆ వాక్యము సాఫీగా వినిపించబడాలి, ఒక్క 20 రూపాయలు పెట్టి నేను నీళ్ళని ఇవ్వలేనా అని ఆలోచించాడు అనుకోండి. మరి దానికి ఏమైనా 2000 కావాలా, 10,000 కావాలా? 20 రూపాయలతో ఒక లోటును సవరిస్తున్నాం కదా. దేవుడు ఏం చేస్తాడంటే వాళ్ళకి వాళ్ళ లోటును సవరించే వాళ్ళని వాళ్ళ జీవితంలోనికి రప్పిస్తాడు. అంటే లోటు లేని జీవితమే సమృద్ధి జీవితం. మరొకరి లోటును మనం సవరించేదే మన ఫీలింగ్, మన ఎనర్జీ, మన వైబ్రేషన్, మన ఎమోషన్ అయితే 2025లో మన లోట్లను పూడ్చి, మన లోట్లను సవరించే అనేక మంది మనుషుల్ని సమృద్ధిగా దేవుడు మనకిస్తాడు. మూడో పాయింట్ గా ఈరోజు మనం ఏం గమనించామనంటే, పరిశుద్ధాత్మ యొక్క స్వరాన్ని 2025 సంవత్సరంలో మనం ఎంత విని విధేయత చూపిస్తే ఆ శబ్దానికి, ఆ వాక్యానికి, దేవుడు అంతగా మనకి సమృద్ధినిస్తాడు.
అందువలన సమృద్ధికరమైన జీవితం మనకు కావాలంటే పరిశుద్ధాత్మ స్వరాన్ని మనం వినాలి. నెక్స్ట్ 4వ పాయింట్ ఏంటంటే 2025 సంవత్సరంలో కుటుంబ అవసరతల కొరకు ఒకరు దేవుని చేత ప్రత్యేకపరచబడతారు. కుటుంబానికి ఒక పెద్ద దిక్కుగా వాళ్ళని కాపాడే వాళ్ళుగా ఒకరు ప్రత్యేకపరచబడతారు. ఒక దేవుని సేవకునికి ఆయా అవసరాలు సరైన సమయంలో తీర్చే వాళ్ళుగా ఒకరు ప్రత్యేకపరచబడతారు. వాళ్ళేమైనా కొనుక్కోవాలంటే వాళ్ళకి డబ్బులు రావు. సేవకుడికి ఏదైనా అవసరం అంటే వాళ్ళకి దేవుడు డబ్బులు ఇస్తాడు. ఎందుకంటే ఆ ప్రత్యేక పని కొరకు దేవుడు వాళ్ళని నియమించుకున్నాడు. సో నేను దేవుని యొక్క ఏ ప్రత్యేక పనికి నేను నియమించబడ్డాను. ఎప్పుడైనా ప్రార్థించామా? అపోస్తలుడైన పౌలు తెలుసుకున్నాడు ఆ పనిని. నేను అన్యజనులకు యేసు ప్రభువుల వారిని ప్రకటించాలి. ఆయన వ్యక్తిత్వంలోనికి అనేక సంఘాలను మార్చాలి. ఏ స్వాములను, చిన్న చిన్న ఏ స్వాములను ఆసియా అంతటా కూడా, నేను గ్రీకు, ఆసియా, ఈ ఖండాలంతా కూడా, రోమా, ఈ ప్రాంతాలంతా కూడా నేను స్థాపించాలి, తయారు చేయాలి. ఏ స్వామి మోడల్ అయితే ఆ మోడల్లో, ఆ అచ్చులో ఇంకా చిన్న చిన్న ఏ స్వాముల్ని మనుషుల్లో నేను రూపొందించాలి. అందుకే దేవుడు నన్ను ప్రత్యేకంగా పుట్టించాడు భూమి మీద అని ఆయన తెలుసుకుని ఆ పనికి ఎప్పుడైతే ఆయన అలైన్మెంట్ అయ్యాడో అన్ని ఆటోమేటిక్ గా కోఇన్సిడెంటల్ గా జరిగిపోతాయి. ఇక్కడ ఒక మంచి సూత్రం చెప్తాను చూడండి. when you align yourself with the Holy Spirit, నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో అలైన్మెంట్ లోనికి వస్తావో దీని వలన రిజల్ట్ ఏంటి అంటే కోఇన్సిడెన్స్ బై కోఇన్సిడెన్స్ there will be synchronization in everything. Synchrony after synchrony, synchronization after synchronization, coincidence after coincidence, everything falls in its right place. By their own. వాటికవే అన్ని సమకూడుతూ ఉంటాయి సర్వ సమృద్ధిగా. మా నాన్నగారు దాదాపు 7-8 సంవత్సరాల వయసులో ఆయన 20 గడపలు చుట్టూ కొండలుండే ఊరిలో వాళ్ళ కుటుంబం యావత్తు మీద చేతపడి చేసి ఆ ద్రవము, ఆ యొక్క ఆకులు అవన్నీ కలిపిన దాన్ని వాళ్ళకి చూరు ఉంటుంది అన్నమాట. ఆ చూరులో దోపేశాడు. పక్కన బంధువు అసూయతో. మా నాన్న హాస్టల్ నుంచి వచ్చి తెలియకుండా ఆ చూరులో చేపెట్టాడు. ఆ చేతబడిలో ఉండేటువంటి ఆ దురాత్మలు ఏవైతే ఉన్నాయో ఒంట్లో దూరిపోయి ఆయన కొట్లేసుకున్నాడో తెలియదు, వేసుకుంటాడో తెలియదు, ఆయన ఇంట్లో ఉంటాడో తెలియదు, ఎక్కడ ఉంటాడో ఆయన స్పృహలు ఆయన లేడు. ఆకలి లేదు, దప్పిక లేదు, తినాలని తెలియదు, ఎప్పుడు జ్వరం. సరే ఎవరైనా బలవంతంగా పట్టి బంధిస్తే చెయ్యి కంటే 20 మంది మొగోళ్ళు కూడా ఆ బలానికి అవతల పడిపోవాలి. ఆ విధంగా ఉన్నాడు మా నాన్న. ఇది చాలా మంది తెలియదు, కానీ మా నాన్న స్వయంగా చెప్పిన విషయం నాకు. మరి ఎట్లా ఆయన ఏం చేసేవాడంటే ఈ విధంగా ఉన్నా సరే బడికి పోలేడు కదా. ఎప్పుడు వాళ్ళ ఇంట్లో మా తాత పెద్ద బైబిల్ ఉంటుంది, ఆ బైబిల్ చదువుతుండేవాడు. అంతకంటే ఆయన ఏం చేయలేకపోయాడు. ఏదో బాగలేదు నాకు, బైబిల్ చదవాలంటే అదొకటే ఆయన తెలిసి. దాదాపు 3 నెలలు కూడా ఆయన అన్నం తిన్నాం, ఇంకే ఉన్నాడు జ్వరంతో. అప్పుడు ఆడుకుంటా ఉంటే ఆ చుట్టిల్లోకి ఒక చుట్టూ కొండలు ఉన్నాయి, ఇప్పుడు కట్టే ఉన్నాయి. ఒక పెద్ద కొండ మీద యేసుస్వామి కూర్చొని కనిపించాడు. అంటే అప్పుడు ఆయన ఎంత పెద్ద కొండ మీద ఉంటే ఆయన చిన్న బాలుడు కనిపించాలంటే ఆయన ఎంత పెద్ద విగ్రహంగా కూర్చోవాలి కొండ మీద.
అది వచ్చి మా నాన్నమ్మకి అందరు ఎవరికి కనపడటం, ఆయనకే కనిపిస్తుంది. ఎప్పుడైతే ఆయన దర్శనమైందో ఈ చేతబళ్ళు, ఈ శక్తులు, దురాత్మలు ఆయన ఒంట్లో వచ్చి పారిపోయాయి. అప్పుడు అమ్మా అంత అన్నం వేసి వడపెట్టమ్మా అని అడిగాడు. మరి అప్పుడు ఆయన ఆలోచించాడు, ఈ కాలం అంతా ఏ స్వామి అయితే నాకు కనిపించి పిచ్చోడిగా ఒంటిపై వస్త్రం ఉందో లేదో తెలియకుండా ఏ ఇంట్లో అంటే ఆ ఇంటికి పోయి కూర్చొని, వంటింట్లో కూర్చొని, బాత్రూంలో కూర్చొని, టాయిలెట్ ఏడంటే అక్కడ కూర్చుంటున్నాడని నన్ను ఆ దురాత్మని నా బాడీలోంచి తరిమి ఒక మనిషిగా ఈ రోజు ఏ స్వామి అయితే నిలబెట్టాడో ఆ స్వామి కోసమే నేను పనిచేస్తానని అప్పుడే ఆయన బైబిల్ ఇచ్చుకొని రోడ్డు మీదకి వెళ్ళి బైబిల్ చదువుతా, ఇంటింటి కాడ నిలబడి బైబిల్ చదవడం మొదలుపెట్టాడు. 8వ తరగతి చదివిన మా నాన్న పెద్ద పెద్ద అమెరికాను బైబిల్ యూనివర్సిటీలో ప్రొఫెసర్స్, ప్రిన్సిపాల్స్ కి దేవుని వాక్యాన్ని యేసు ప్రభువుకి వచ్చిన అద్భుత సంగతులు వివరించాడు. అంటే తాను దేనికి ప్రత్యేకపరచబడ్డాడో ఆ పనిని ఎన్నుకున్నాడు. కాబట్టి ఇప్పుడు 8వ తరగతి వాడికి ఎవరైనా పాస్పోర్ట్ వీసాలు ఇస్తారా? ఆ రోజుల్లో చెప్పండి, వీసా ఇస్తారా? నాయన పోయి వీసా దగ్గర నిలబడుతుంది అమెరికన్ ఎంబసీ. వాళ్ళుంటే అయ్యా నీకు బాడిగిట్లో ఉంటాను అంటున్నావు, ముగ్గురు పిల్లకాయలు కూడా ఉంటారు, ఇప్పుడు నిన్ను పంపిస్తే నువ్వు ఆడే సెటిల్ అయిపోవా? మా రూల్స్ దానికి ఒప్పుకోవే, ఏమున్నది నీ దగ్గర పంపించడానికి? ఆయన నేను యథార్థంగా మాట్లాడుతున్నాను, దేవుని సేవకు ఆస్తులు ఎట్లా వస్తాయి అట్లా కట్టే సరిపోయాడు. అంటే అదే కోయిన్సిడెన్స్ అన్నమాట, అదే సింక్రనైజేషన్. నిన్ను దేవుడు ప్రత్యేకపరిచిన ఆ పనికి నువ్వు అంటుకుంటే తప్ప నీ జీవితంలో ఎక్కడ కూడా సింక్రనైజేషన్ ఉంటుంది. నువ్వు ఒకటి కోరుకుంటున్నావు, జీవితంలో ఇంకోటి జరగదు. నువ్వు ఒకటి తలపోస్తుంటావు, జీవితంలో ఇంకోటి జరుగుతుంది. సింక్రోనిసిటీ ఉండదు, సింక్రనైజేషన్ ఉండదు. అందుకని దేవుడు నిన్ను ఏ ప్రత్యేక పనికి పిలిచాడో అది 2025వ సంవత్సరంలో మనం తెలుసుకోవాలి. పౌలు తెలుసుకున్నాడు, మా నాన్న తెలుసుకున్నాడు, మరి మనం ఎప్పుడు తెలుసుకుంటాం? ఆ పని కొరకు మనం ఎప్పుడైతే మన టాలెంట్స్ ని, మన తెలివితేటల్ని, ధనాన్ని, శక్తిని, బలాన్ని ఉపయోగిస్తామో అన్ని ఆ ప్లేస్ లో ఫాలో అవుతాయి. ఇప్పుడు అవయవాలు ఒక్క అవయవానికి ఒక్కొక్క పని ఇచ్చాడు దేవుడు. అందరికి కన్నుకి ఇప్పుడు నడవమంటే శరీరాన్ని ఎలా నడిపిస్తుంది? నాలుకని నువ్వు శరీరాన్ని నడిపిమంటే ఎలా నడిపిస్తుంది? అది కాదే చేయాలి. చెవి దగ్గరకు పోయి వాసన చూడమంటే చెవి ఎలా వాసన వస్తుంది? ముఖ్య చూడాలి. మరి ఈ సంఘంలో ఎంతో మంది పేదవాళ్ళు కూడా చర్చ్ మెంబర్స్ వచ్చినప్పుడు వారి తలలో నాలుగులాగా వాళ్ళ ప్రతి ఇబ్బందిలో కూడా ఇంటికి పోయి కూర్చొని అలా చూసి, నాయన నీకెందుకు రేకులు ఇరిగిపోయింది అని చెప్పి టక్కని ఒక 10 నిమిషాల్లో చంద్రబాబు అంకులకు ఫోన్ చేసి టక్కని రేకులు తెచ్చి చేయించేసాడు. ఎలా సాధ్యమైంది అంటే ఆయన సంపాదించింది కాదు. ఆయన దేవుని కుమారుని ఏ దేవుని కుమారుడు ప్రత్యక్షమై ఆయన ఆ చేతబడి శక్తులు తీసి ఆయన్ని దేవుని సేవకుడిగా నిలబెట్టుకున్నాడు. ఆయన వ్యక్తిత్వాన్ని హృదయాల్లో స్థాపించడం కోసం ఆయన పోరాడుతుండగా ఒక అమెరికాలో ఒక ఆయన చర్చ్ మెంబరు నాన్నకి నెలకి డబ్బులు పంపించడం కోసం ఆయన డ్యూటీ ఆయన చేసుకొని 7 గంటలు 1 గంట ట్రక్కుల దగ్గర పోయి నిలబడి ట్రక్కులోంచి బస్తాలు తీసుకోవాలి ఒక ఆయన. ఆ డబ్బులు ఎత్తుకొచ్చి నాన్నకిస్తే అప్పట్లోనే ₹1 66 రూపాయలు, $1 60. ఆ రోజులు అది చాలా పెద్ద అమౌంట్ అన్నమాట. ఆయనకు $20 ఇస్తే అది చాలా పెద్ద అమౌంట్. అందుకని చర్చ్ మెంబర్స్ ఎవరికి ఏ ఆపద వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా బిడ్డలకి ఆయనకి అన్నం వస్త్రాల వరకు చూసుకొని మిగతా అంతా చర్చ్ మెంబర్ల అవసరతల కోసం ఆయన సమృద్ధిగా చేయనివ్వగలిగాడు. ఎలా ఇవ్వగలిగాడు? దేవుని కుమారుడు ఎవరైతే ఆయనకి ప్రత్యక్షమైనాడో, ఆయన చేతబడి శక్తులు తీసి ఆయన మనిషిని చేశాడో, ఆయన్ని ప్రకటించుటకు, ఆయన వ్యక్తిత్వాన్ని హృదయాల్లో స్థాపించుకొని ఆయన పనిచేసినప్పుడు
అంటే దట్ ఈస్ ద డివైన్ అలైన్మెంట్. పరిశుద్ధాత్మ ఏ ప్రత్యేక పని కొరకు ప్రత్యేకపరిచాడు, దానికి మనం ప్రత్యేకింపబడిన వాళ్ళమై ఆ పని మనం చేసినప్పుడు ఎవ్రీథింగ్ ఫాల్స్ ఇన్ ఇట్స్ ప్లేస్. దెర్ విల్ బి సింక్రోనిసిటీ, దెర్ విల్ బి సింక్రనైజేషన్. మనం వేరే వేరే పనులు చేస్తుంటే సింక్రనైజేషన్ జరగదు. అప్పుడు సమృద్ధి ఉండదు, లోట్లు ఉంటాయి. పాయింట్ అర్థమవుతుంది అనుకుంటున్నాను. కాబట్టి మనం 2025 సంవత్సరంలో మనం ప్రేర్ చేయాలి. నన్ను ఏ పని కొరకు నువ్వు ప్రత్యేకపరిచావని మనం ప్రేర్ చేయాలి. అపొస్తలుల కార్యాల్లో ఈ ప్రత్యేకపరచబడిన ఈ పని వాళ్ళకి ఎప్పుడు తెలిసింది, ఎలా తెలిసింది వాళ్ళకి అనేది కూడా మనం తెలుసుకోవాలి. ఇప్పుడు మనం ఇంతకు ముందు చదివినటువంటి వాక్యాన్ని ఇంకొకసారి మనం పరిశీలన చేద్దామండి. అపొస్తలుల కార్యాలు మనం చూసినట్లయితే ఇప్పుడు ఇంతకుముందు చదివింది మళ్ళీ ఇంకొకసారి చదువుకుందాం. అక్కడ మనకు విషయం తెలుస్తుంది. అపొస్తలుల కార్యాలు 13వ అధ్యాయంలో 3వ వచనం, వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా ఏం జరిగిందనండి? ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ పలకడం వాళ్ళకి తెలిసింది. నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు నాకు ప్రత్యేక పరచు. అప్పుడు దాకా ఆయన స్వరం వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళు ఇక్కడే ఉన్నారు ఈ సంఘంలో, కానీ పరిశుద్ధాత్మ ఉద్దేశం ఏమిటి అది మనం తెలుసుకుందాం. కాబట్టి వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారై సెలూకైకి వచ్చి అక్కడ నుండి వాడెక్కి కుప్రకు వెళ్ళింది. వారు సలమీలో ఉండగా యూదుల సమాజ మందిరంలో దేవుని వాక్యం ప్రచురించుండేది. కాబట్టి సలమీలో యూదుల సమాజ మందిరములలో దేవుని వాక్యం ప్రకటించాలనేది. కాబట్టి మన ఇంట్లో 7 రోజులుంటే 1 రోజైనా 2 పూట్లైనా 3 పూట్లైనా 1 పూటైనా మనం ఉపవాసం ఉండి, ఆ రోజు మనం డ్యూటీకి సెలవు పెట్టుకుంటామో లేదంటే ఓవర్ టైం డ్యూటీ చేసి ఇంకొక సెలవు తెచ్చుకుంటామో, ఏదో మనం ఆ టైం మనం తెచ్చుకొని వారంలో కనీసం 1 రోజైనా 2 పూట్లో 1 పూట 3 పూట్లో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు మనకు ఏ ప్రత్యేకమైన పని